హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకు ఏంటండి ఇది విచిత్రంగా చూస్తున్నారు, మీకోసం ఎంతో ఆరోగ్యమైన పాయసాన్ని తీసుకొచ్చేసాను. అసలు చక్కగా చేసుకొని మీరు వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ హ్యాపీగా తాగొచ్చండి. నువ్వుల పాల పాయసం చేసి చూపించబోతున్నానండి. ఇందులో కావలసిన పదార్థాలు ఏంటంటే నానబెట్టిన నువ్వులు 1 కప్ అండి. నెక్స్ట్ వచ్చేసి సన్న సగ్గుబియ్యం 1 కప్పు, వేయించిన గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు తీసుకోవాలి. వాటర్లో ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని, ఈ ఎర్ర గోధుమ రవ్వని కూడా మనం ఒక అరగంట నానబెట్టాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. కానీ ఇందులో ఉన్న ప్రయోజనాలు మీరు ఒక్కసారి విన్నారంటే మీకు అసలు ఈ పాయసాన్ని వదలకుండా చేసుకుంటారండి. హెల్త్ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. నువ్వులు వచ్చేసి మనకి నువ్వుల్లో చాలా పోషకాలు ఉంటాయండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ బెల్లానికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే మనకి రక్తహీనత నివారిస్తుంది, జీర్ణక్రియ, కీళ్ళ నొప్పులు కూడా నివారించబడతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది, శరీరానికి ఎంతో శక్తినిస్తుంది అన్నమాట ఈ బెల్లం. అప్పుడప్పుడు కూడా మనం చెరుకు రసం తాగినా కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యంలో మొత్తానికైతే కార్బోహైడ్రేట్లు ఉంటాయి, బట్ బియ్యంలో ఉన్ననైతే ఉండవండి. అయితే ఇది అతివేగంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది అనమాట. ఆరోగ్యంగా మంచిగా ఉన్నా కూడా మనకి అనారోగ్యం ఉన్నా కూడా, కడుపులో సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ జావా లేదా పాయసం రూపంలో తీసుకుంటే మనకి వెంటనే తక్షణ శక్తి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ ఉంది కదా, అందులో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే చాలా ఇదిగా B6 విటమిన్ అనేది ఉంటుంది, B6. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, బరువు తగ్గటం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మధుమేహం కూడా మనకి అదుపులో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాయసంలో ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న గోధుమ రవ్వని ఒక బౌల్లో పోద్దాం. ఓకేనా? ఇవి వేయించానండి ఈ గోధుమ రవ్వని లైట్గా. ఇది సన్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో కలిపేసి చక్కగా వాటర్ పోసేసి నానబెడదామండి కాసేపు. ఇది ఒక అరగంట నానితే మనకి ఈజీగా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఈ నానబెట్టిన నువ్వుల్లో నుంచి పాలను తీద్దాం ఇప్పుడు. ఓకేనా? వాటర్ పోసి మిక్సీ బట్టి వడగడితే నువ్వుల పాలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నువ్వులను మిక్సీ పట్టేసి వడగడితే ఈ నువ్వుల పాలు వచ్చాయండి. చూడండి, ఈ లోపిక సగ్గుబియ్యమను గోధుమ రవ్వ కూడా నానింది. ఇప్పుడు ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టాలండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసుల వాటర్ని మరుగుతూ ఉన్నప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, గోధుమ రవ్వని వేయండి. వేసి చక్కగా ఉడకాలి అది. ఎందుకంటే ఇది ఉడకటానికి వాటర్ సరిపోతాయి. తర్వాత మనం లాస్ట్లో నువ్వుల పాలు పోయాలండి. చూసారా ఫ్రెండ్స్, సన్న సగ్గు బియ్యం నానబెట్టినవి, వేయించిన గోధుమ రవ్వ 1 కప్పు కూడా చక్కగా ఫస్ట్ వాటర్ పోసి ఉడకబెట్టాము. అది ఉడుకుతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఉడికేటప్పుడు ఈ కప్పు బెల్లాన్ని కూడా వేసేయాలండి. నేను ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేసాను. చూసారా ఫ్రెండ్స్, బెల్లం కూడా వేసేసాము. చక్కగా ఉడుకుతుంది, ఒక పాకం టైప్లో వచ్చేసిందండి. ఆ తర్వాత ఏం చేయాలంటే లాస్ట్లో ఈ నువ్వుల పాలు పోయాలండి. ఈ నువ్వుల పాలు పోసేసి బాగా కలియదిప్పేసి స్టవ్ తీసేయాలి. లేదంటే ఈ నువ్వుల పాలల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. కాబట్టి నేను ఈ చేత్తో తిప్పుతున్నాను. ఇంకింతేనండి, నువ్వుల పాల పాయసం రెడీ అయిపోయింది. చక్కగా ఇక స్టవ్ ఆపేద్దాం. చూసారా ఫ్రెండ్స్, నువ్వుల పాల పాయసం రెడీ అయిపోయింది. అది ఎంతైతే టేస్ట్గా ఉంటుందో అంత అందంగా డెకరేట్ చేశాను. ఎందుకంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ యొక్క పాయసం మీరు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నా యొక్క వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.